సంక్రాంతి పండుగకు నారావారిపల్లి వెళ్లిన నారా లోకేష్ గారు ప్రజలతో మమేకవుతూనే ఉన్నారు. మంగళగిరిలో ప్రారంభించిన ప్రజా దర్బార్ నారావారిపల్లిలో కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. వందలాది మంది ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూనే ఉన్నారు. తక్షణ పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరిస్తూ వివిధ శాఖలకు సంబంధించిన వాటిని రివ్యూకు పంపిస్తున్నారు. పండగ వేళ ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారంపైనే లోకేష్ దృష్టి. నారావారిపల్లిలో ప్రజల నుంచి అర్జీలు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకల అనంతరం 56వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనారోగ్యానికి గురైన తన తండ్రి వైద్యానికి సుమారు 2 లక్షల వరకు ఖర్చయ్యాయని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయగా టీడీపీ సానుభూతిపరుడునని కక్షతో గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన లీలాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తనకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత అందించి ఆదుకోవాలని విన్నవించారు. జర్మనీలో ఎంఎస్ చదువుతున్న తన కుమార్తె గురు తేజస్వినికి విదేశీ విద్యా దీవెన పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లి గ్రామానికి చెందిన ఆకా హైమావతి విజ్ఞప్తి చేశారు. పేద కుటుంబానికి చెందిన తాను ప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకుని తన కుమార్తెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపానని విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఆదుకోవాలని ఆమె కోరారు. లోకోమోటార్ వైకల్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు పెన్షన్ మంజూరు చేయాలని కడప జిల్లా చెన్నూరు మండలం దౌలతాపురానికి చెందిన సిహెచ్ మాధవి విన్నవించారు. తిరుపతి జిల్లా తిరుచానూరులోని వినాయకాపురంలో 120 మంది వరకు ఇళ్లు నిర్మించుకుని గత 43 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, పట్టా కోసం రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేదని మాజీ ఎంపీటీసీ ఎన్ అరుణాచలం ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు ఇళ్ల పట్టాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన 2 కుమారుల చదువు భారంగా మారిందని ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడుకు చెందిన జె బాలకిషోర్ కోరారు. ఎంబీఏ చదివిన తన కుమారుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం 104 దేవళంపేటకు చెందిన జ్యోతిశెట్టి విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. మనిషి ఎక్కడున్నా నారా లోకేష్ గారు మనసంతా మంగళగిరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండగ సందర్భంగా మంగళగిరి చేనేత చీరను నారా బ్రాహ్మణి గారికి గిఫ్ట్గా ఇచ్చారు నారా లోకేష్. మంగళగిరిపై మమకారం, సతీమణి బ్రాహ్మణికి చేనేత చీర. పండుగ వేళ లోకేష్ స్పెషల్ గిఫ్ట్. మనిషి ఎక్కడ ఉన్నా ఆయన మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. మంగళగిరి చేనేతలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అవకాశం ఉన్న ప్రతి చోట మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ చేనేతల ఆత్మబంధుగా మారారు నారా లోకేష్. చేనేతలపై అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లి వెళ్లిన నారా లోకేష్ భార్య బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. బ్రాహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతి చోట తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా మారారు. తమపై లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న అభిమానానికి మంగళగిరి చేనేతలు సంతోషం వెలుబుచ్చారు.